గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీమోహన్ను హైదరాబాద్లో అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. రాయదుర్గం పోలీసుల సహకారంతో వంశీని అరెస్టు చేశారు ఏపీ పోలీసులు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్నారు వంశీ. ఈ కేసుపై బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు ఇప్పటికే. కానీ తీర్పు రావాల్సి ఉండగానే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ ఏపీ పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు వల్లభనేని వంశీ. అయితే మరో కేసుపై ఆయన్ని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ సహా 88 మందిపై కేసు పెట్టారు. పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్న సత్యవర్ధన్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. అయితే ఈ కేసులో ఈ నెల 20వ తేదీన వంశీ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ మీద తీర్పు రానుంది. మరోవైపు హఠాత్తుగా ఈ కేసులో ఫిర్యాదు చేసినటువంటి సత్యవర్ధన్ ఈ కేసుకి తనకి ఏ సంబంధం లేదని కోర్టులో అఫిడవిట్ ఇచ్చాడు. ఈ కేసులో ఇదే పెద్ద ట్విస్ట్. మరోవైపు మట్టి తవ్వకాలకు సంబంధించి మరో కేసు కూడా వల్లభనేని వంశీపై నమోదైంది. ఇక దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. గన్నవరం టీడీపీ ఆఫీస్పై కోర్టులో కేసును వెనక్కి తీసుకున్న సత్యవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైనట్టు తెలుస్తోంది. కోర్టులో పిటిషన్ సత్యవర్ధన్ ఎందుకు వెనక్కి తీసుకున్నాడు అనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. అయితే వంశీతో పాటు అతని అనుచరులు సత్యవర్ధన్ను బెదిరించారట. అందుకే అతను కేసును వెనక్కి తీసుకున్నట్టుగా పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ స్టేట్మెంట్ ఆధారంగానే పోలీసులు వల్లభనేని వంశీమోహన్తో పాటు అతని అనుచరులపై కూడా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు వంశీని హైదరాబాద్లో అరెస్ట్ చేసి విజయవాడ తీసుకువస్తూ ఉన్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పడమట పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి విజయవాడ తీసుకువస్తూ ఉన్నారు. పలు కేసులు నమోదు చేశారు. దీనిపై వంశీపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు, కిడ్నాప్, హత్యాయత్నం, బెదిరింపు కేసులు కూడా పెట్టినట్టు తెలుస్తోంది. అంతేకాదు వంశీ ఇంటికి నోటీసులు కూడా అంటించారు. హఠాత్తుగా ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ ఈ కేసును తనకు ఎలాంటి సంబంధం లేదని కోర్టులో అఫిడవిట్ ఇచ్చి షాక్ ఇచ్చాడు. 2 రోజుల క్రితం ఈ కేసుకు సంబంధించి సత్యవర్ధన్ తన ఫిర్యాదు వెనక్కి తీసుకున్నారు. సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా చేశారంటూ పోలీసులకు సమాచారం అందింది. ఇక వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడంతో టీడీపీ శ్రేణులు చాలా ఆనందంలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వల్లభనేని వంశీ తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడని, వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తనకు ఎదురే లేకుండా ప్రవర్తించాడని, చంద్రబాబు నాయుడుపై, నారా లోకేష్పై, చంద్రబాబు సతీమణిపై ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేశాడని, అతన్ని కఠినంగా శిక్షించాలని, మాకు దేవాలయం లాంటి పార్టీ ఆఫీస్పై ఇలా దారుణాతి దారుణంగా దాడి చేసి దానికి కారకుడయ్యాడంటూ పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. ఇక వంశీ కుటుంబ సభ్యులు కూడా ఆందోళనలో ఉన్నారు వంశీని అరెస్ట్ చేయడంతో.